కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన ఘనమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తున్నాను. నాయన, వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డల కొరకు వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మీ నమ్మకత్వమును బట్టి తండ్రి, మీకు మీ పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తండ్రి, నమ్మకస్తులైనటువంటి మీ పాదాల చెంత గడుపుటకు నాకును నా కుటుంబమునకును, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు వారి కుటుంబీకులకు అందరికీ ఆ భాగ్యాన్ని దయచేయండి. మీరే కనికరాన్ని చూపెట్టి వారందరి జీవితాలలో గొప్ప కార్యము జరిగించండి. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలని, బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి బలపరచబడాలని, స్థిరపరచబడాలని, లోకరీతిగా కూడా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరి పట్ల మీరు కృప చూపెట్టుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, ఏప్రిల్ మాసం 12వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు మనకు, పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రియులారా, నేను అప్పుడప్పుడు మీకు ప్రస్తావిస్తూ ఉంటాను. మా ప్రాంతాలలో దేవుని కృపను బట్టి మందిర నిర్మాణాల నిమిత్తమై పాస్టర్ స్టీఫెన్ చిట్టిబాబు గారు ముందుకొచ్చి మేము సహాయం చేస్తామని చెప్పారు. అందును బట్టి వారిని, వారి కుటుంబం, భార్య, పిల్లలను దేవుడు దీవించునుగాక. రెండవది, చాలామంది బిడ్డలకు చాలా గొప్ప సహాయాలు ఉన్నాయి. అంటే మంచిగా మీరు అభివృద్ధి చెందారు. దేవుని కృపను బట్టి మీ అభివృద్ధి ప్రభులో కూడా చూపెడితే బాగుంటుంది. మా ప్రాంతాలంతా ఆర్ఎస్ఎస్ వారితో నింపబడి ఉంది. బహిరంగంగా ఎక్కడ కూడికలు జరపటానికి కానీ, సువార్త ప్రకటించటానికి కానీ, ఈవెన్ కరపత్రములు పంచటానికి కానీ చాలా నిషేధమైనటువంటి ప్రాంతం. ఒక సిఎస్ఐ క్రిస్టియన్ గ్రౌండ్ ఉంది, అందులో కూడికలు జరుపుకోవచ్చు. సిఎస్ఐ వారి కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ జరుపుకోవచ్చు. అయితే దేవుని అద్భుతమైన కృపను బట్టి మా ఇమ్మాన్యుయల్ పరిచర్యలకు కూడా 2000 మంది పట్టేటటువంటి ఒక చక్కటి ప్రార్థనా గోపురం కూడా ఉంది. మా దైవజనులు జెర్మియా గారు, జ్యోతమ్మ గారు దాని విషయంలో చాలా సహాయము చేశారు. ఈ రీతిగా మా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. దేవుని యొక్క సువార్త ప్రకటించటానికి అయితే చాలా మట్టుకు ఆర్ఎస్ఎస్ వారితో నింపబడి ఉంది. ఎన్నో మూల ప్రాంతాలు, తెలియని ప్రదేశాల్లో యేసు ప్రభుల వారిని గూర్చి ప్రకటిస్తూ ఉన్నాం. దరిదాపు ఈ ఏడాదిని 5 స్థలాలలో మందిరాలు కట్టాలనే ప్రయత్నంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థించండి, మాతో కూడా సహకరించండి. ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే మాకు సహాయము కూడా చేయండి. దేవుని కృపను బట్టి మన ఇంటిలో ప్రజలు మారుతూ ఉంటారు. మా ఇంట్లో ఇప్పుడు నేనున్నాను.
నేను చనిపోతాను, మా కొడుకు ఉంటాడు. ఈ రీతిగా ఒకరి తర్వాత ఒకరు మారుతూ ఉంటాం. దేవుని ఇంటిలో అనేక మంది చేరుతూ ఉంటారు. అనేక కుటుంబాలు ఆ స్థలంలోకి చేర్చబడుతూ ఉంటాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఒక్క రోజున మందిరంలో చేరిన కుటుంబాలన్నీ ఒక్క రోజున దేవుని కుటుంబమైన పరలోకంలో చేరతాయి. కాబట్టి దేవుని మందిరం అనేది చాలా ప్రశస్తమైనది. దయచేసి దీని విషయమై ఈ ఆర్ఎస్ఎస్ వారు పనిచేస్తూ అనేక స్థలాలలో వారు మందిరాలు కడుతూ వాళ్ళు చాలా ఉజ్జీవంగా ఉంటున్నారు. పౌరుషం కలిగి మనం కూడా పని చేయాలి. దేవుడే మనకు సహాయం. వారికి ప్రభుత్వపు సహాయాలు ఉండొచ్చు, మనకు దేవుని సహాయము ఉంటుంది. అది నా ఆశ, నాకున్నటువంటి భారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్న చక్కటి విషయాలు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది. ఇందులో ఇశ్రాయేలీయులను గురించి 1, 2, 3 విషయాలు చెప్పాలి. వారు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. తమ పట్టణములో నివాసులయ్యుండిరి. దైవ జనాంగమ, ఈరోజు చాలామంది వారి పట్టణాలలో నివాసం లేదు. ప్రతి వారు కూడా ఈ పట్టణాన్ని వదిలిపెట్టి మరో పట్టణానికో, ఈ పట్టణాన్ని వదిలిపెట్టి మరో దేశానికో వెళుతూ ఉన్నారు. కారణము భక్తి కొరకు కాదు, వారి కుటుంబాలు పోషించుకోవటానికి. ఎన్నో సమస్యలతో ఆ బయటికి వెళ్ళిన దేశంలో ఉన్న ప్రజలు ఎంతో దుఃఖపడుతూ పనిచేస్తూ ఉన్నారు. వారు పనిచేస్తున్న స్థలాలలో వారికి సరైనటువంటి వసతి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆరోగ్యము ఉండొచ్చు, లేకపోవచ్చు. పనిచేస్తున్న స్థలంలో యజమానులు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. పనిచేస్తున్న స్థలంలో ప్రతి మాసం వారికి జీతం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎన్నో కష్టములకు ఓర్చి ఆ బిడ్డలు ఆ ప్రాంతాలలో పనిచేసి తాము వదిలిపెట్టి వచ్చిన పట్టణంలో ఉన్న తమ వారి కొరకు తమ భర్తో, తమ పిల్లలో, తమ భార్య, తమ పిల్లలు, వారి చదువులు, వారికి మంచి నివాసము, ఈ రీతిగా వారు వదిలిపెట్టి వెళ్ళిన తమ కుటుంబీకులకు ఒక మంచి సదుపాయం, మంచి జీవితాలు ఇవ్వాలని ఎంతో వారు ఆరాటపడుతూ పనిచేస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి అని. నా ఆలోచన, ఒకవేళ మీరు ఎక్కడున్నా ఈ మాటలు గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై అని వాక్యం సెలవిస్తుంది. 1, తమ పట్టణంలో వారు ఉన్నారు. 2, ఏక మనస్కులై ఉన్నారు. పట్టణంలో ఉన్న ప్రజలు ఎప్పుడూ కూడా ఏక మనసు కలిగి ఉండరు. వాళ్ళకి భిన్నమైన మనసు, భిన్న అభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. అయితే ఇక్కడ విచిత్రము, ఆ పట్టణంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరూ కూడా ఏక మనస్కులై ఉండిరి. ఏక మనస్సు అనేటటువంటిది ప్రియులరా
దేవునికి సంబంధించినటువంటిది. అపోస్తలులు కూడా ప్రభువు చెప్పాడు, మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుందని ప్రభువు చెప్పాడు. వారు వెళ్ళి 10 రోజులు ప్రార్థించి ఏక మనసుతో వారు ప్రార్థిస్తూ ఉండగా ఒక బలమైన గాలి వారి మీద వీచి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీద చూస్తుండగా దిగినదని వాక్యము సెలవిస్తుంది. ఏక మనసు అనేటటువంటిది దేవుడు వారికి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని పొందుకోవటానికి సహాయము చేశాది. కాబట్టి పట్టణంలో ఉన్న మనము, లేక ఒక వీధిలో ఉన్న మన ఇంట్లో మనమున్న ఏక మనసు అనేది చాలా అవసరం. చాలా కుటుంబాలలో ఏక మనసు లేదు. తండ్రిది ఒక మాట, భార్యది ఒక మాట, పిల్లలు ఒక రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయ్యో, ఆ కుటుంబము ఎంతో విషాదము, విచారకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. నా మనవి, ఏక మనసు కలిగి జీవించండి. ప్రభు మిమ్మల్ని కనికరించి ఆయన కృప ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మొదటి వచనమే మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్.